అయితే మన జీవితాలు ఎలా ఉన్నవి, మన మార్గాలు ఎలా ఉన్నవి? అయితే దేవుడు మనం పిలిచిన పిలుపుకు జ్ఞానము కలిగి, ఘనత కలిగి, గొప్ప వంశముల నుండి అనేకులను పిలిచినట్టు గొప్ప గొప్ప వంశముల నుండి పిలిపించాడు. ఆయన జ్ఞానం ఇస్తున్నాడు, వివేచన ఇస్తున్నాడు, పరిశుద్ధాత్మ దేవుణ్ణి నీతో ఇస్తున్నాడు. నిన్ను ఒంటరిగా వదలతలేడు. నిన్ను సమస్తములోనూ ఆశీర్వదించేవాడుగాను, నిన్ను సమస్తములోనూ దీవించేవాడుగాను, నిన్ను సమస్తములోనూ నిలకడగా నిలబెట్టేవాడుగాను, ఆయన సమస్తములో నిన్ను నడిపించేవాడుగాను ఉన్నాడు. ఎందుకంటున్నాడు ఈ మాట? చూద్దాం, వాక్యం చూద్దాం. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం. నా ప్రియ సహోదరులారా, ఆలకించుడి. ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను, తాను ప్రేమించిన వానికి తాను వాగ్దానం చేసిన రాజ్యమునకు వారసులుగాను ఉండుటకు దేవుడు ఏర్పరచుకోలేదా? ఏమంటున్నాడు? ఆయన వాగ్దానం ఇచ్చిన దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాను అంటున్నాడు. ఏర్పరచుకోలేదా అంటున్నాడు. నా ప్రియ సహోదరులారా, ఆలకించుడి. ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని, ఈ లోక విషయంలో ఏమి లేవు, నేను ఎక్కడ ఎందుకు పనికిరాను, నీకు గొప్ప మెడల్లో ఉండకపోవచ్చు ఈ లోక విషయంలో, లేకపోతే నువ్వు గొప్ప మాట్లాడేవాడు కాకపోవచ్చు, లేకపోతే నిన్ను ఎవ్వరు కూడా లెక్క చేసేవాళ్ళు కాకుండొచ్చు, నిన్ను దేంట్లో కూడా ఎంచుకునే వారు ఎవరు లేకుండొచ్చు. అయితే నిన్ను అందరూ కూడా తీసివేసి ఉండవచ్చు, ఎందుకు పనికిరావు అనేసి నిన్ను నెట్టివేసిన వాళ్ళే అయి ఉండొచ్చు, ఏమి చేత కాదనేసి నిన్ను పక్కన పెట్టే ఉండొచ్చు. అయితే ఈ లోకం విషయంలో నువ్వు గొప్పవాడు అని దేవుడు ఎన్నుకోవటం లేదు, నువ్వు జ్ఞానవంతుడు అని దేవుడు ఎన్నుకోవటం లేదు, నీవు గొప్ప జనాంగం ఉన్నవాడు అని దేవుడు ఎన్నుకోవటం లేదు. ఈ లోకంలో నువ్వు అల్పుడుగా ఉన్నావు, ఎవరు కూడా నిన్ను లెక్క చేయకుండా ఉన్నారు, ఎవరు కూడా నిన్ను పట్టించుకోకుండా ఉన్నారు. నిన్ను అందరూ కూడా త్రోసివేసినప్పుడు ఆయన నిన్ను ఘనతకి ఏర్పరచుకుంటున్నాడు. ఎందుకు దీంట్లోనే ఘనత ఎందుకు వస్తుంది అంటే, నువ్వెప్పుడైతే నెట్టివేయబడతావో ఆ బాధ విషయం నీకు తెలుసు. ఎప్పుడైతే నువ్వు అందరిలో నుండి దూరంగా ఉంటావో, నిన్ను ఎప్పుడైతే పక్కన పెట్టేస్తారో, అప్పుడు నువ్వు పడిన బాధ, నువ్వు అనుభవించిన బాధ తెలుసు. ఎందుకంటే నువ్వు జ్ఞానివి కాకపోవచ్చు, మంచి మాటలు మాట్లాడలేకపోవచ్చు, అందరిని నువ్వు ఆకట్టుకోలేకపోవచ్చు మాటల చేత. అయితే దేవుడు నిన్నే ఎంచుకుంటాడు. ఏమి పనికిరాను అని అనేసి, ఎందుకు పనికిరాని వాడు అనేసి ఎవరైతే తీసి పడేస్తూ ఉంటారో వారినే ఎదుర్కొంటా ఉంటున్నాడు. బలహీనుల్నే బలవంతులుగా చేసే దేవుడు ఆయన. ఎందుకంటే నీ బలహీనత ఆయనకి తెలుసు, నీ కృంగుబాటు దేవునికి తెలుసు. నువ్వు ఏమి చేత కాదు, నువ్వేమి చేయలేవు అనేసి లోకం నిన్ను తీసిపడేయచ్చు. లోకం నిన్ను ఎందుకు కూడా దేంట్లో కూడా నేను గొప్పగా ఎన్నుకోపోవచ్చు, లేకపోతే నీ వంశంలోనే, నీ యొక్క ఇంటిలోనే నిన్ను ఎవరు కూడా లెక్క చేయకపోవచ్చు. ఎందుకు పనికిరావు అనేసి నిన్ను పక్కకు పెట్టేయవచ్చు.
తెలివి లేదు, జ్ఞానం లేదు, చదువు లేదు, ఏది లేదనేసి ఎప్పుడు కూడా ఉట్టిగా తిరుగుతూ ఉంటాడు, రోడ్ల మీద పడి ఉంటాడు, రోడ్ల మీద తిరుగుతూ ఉంటాడు అనేసి నిన్ను పక్కకు తీసి పడేయచ్చు. ఈ బలహీనతల్ని కూడా నువ్వు అప్పుడు ఏదైతే నువ్వు మనస్సులో బాధపడతావో ఆ బాధ దేవుడు చూస్తావు. అందరి చేత నువ్వు ఎప్పుడైతే తృణీకరించబడతావో ఆయన నిన్ను చూసేవాడుగా ఉన్నాడు. నువ్వు బలహీనుడివై ఉన్నప్పుడు నువ్వెక్కడైతే నిన్ను తీసివేసారో అక్కడే నిన్ను లేవనెత్తి వారందరి ముంగలు లేవనెత్తి నిన్ను గొప్పగా దీవిస్తాడు. నువ్వెక్కడ పడిపోయావో అక్కడే లేవనెత్తి నువ్వు అజ్ఞానివి కాదు, జ్ఞానవంతుడవు. నువ్వెందుకు పనికిరాని వాని కాదు, నీవు అతిశ్రేష్టమైన మనస్సు గలవాడు. అతిశ్రేష్టమైన మనస్సు గలవాడు. అతిశ్రేష్టమైన మనసు అంటే ఎట్లా? నువ్వు అందరినీ ప్రేమించగలుగుతావు. ఎందుకంటే బాధ విషయం నీకు తెలుసు. ఒక మనిషిని నువ్వు ఎట్లా అయితే నెట్టివేస్తావో అప్పుడు ఏ బాధపడతావో ఆ బాధ విషయం నీకు తెలుసు. గుండెల్లో ఎలాంటి బాధ ఉంటుందో నీకు తెలుసు. ఎంతమంది తీసివేస్తేనో లేకపోతే నేను దగ్గరికి ఎవరు తీసుకోలేనప్పుడు ఆ బాధ ఏందో నీకు తెలుసు. ఆహారం లేనప్పుడు నువ్వు ఆహారం తినడానికి కూడా ఎంత కష్టపడ్డావు ఆ బాధ నీకు తెలుసు. అందరిలో కలుస్తానికి కూడా ఎవరు కలవనీయకపోతే నువ్వు దూరంగా కూర్చుని ఏడ్చిన దినాలని దేవుడు చూస్తున్నాడు. ఆ బలహీనతలు తెలుసు దేవుడికి. అందుకే నిన్ను అక్కడక్కడ నుండి నేను ఏర్పరచుకున్నా అంటున్నాను. బలహీనులుగా ఉన్న నిన్ను, బలహీనులుగా ఉన్న మనం బలవంతులుగా తీర్చిదిద్దడానికి. ఎందుకంటే నీకు ఆకలి దప్పులు తెలిసిన వాడివి. నిన్ను ఎవరు చేరదీసేవారు లేరు. నిన్ను ఎవరు కూడా ఆప్యాయతతో మాట్లాడేవారు లేరు. నీ పక్కన వెనుకకు చూస్తే నీకు ధనం లేదు, ఐశ్వర్యం లేదు. అయినను నువ్వెప్పుడైతే కృంగి కుషించిపోతూ ఉంటావో అప్పుడు దేవుడు నిన్ను లేవనెత్తేవాడు. ఈరోజు నువ్వు బలహీనుడిగా ఉండొచ్చు, ఎందుకు పనికి రాకుండా ఉండొచ్చు, ఎవరికి కూడా నచ్చకపోవచ్చు. కానీ నిన్ను దేవుడు ఆశీర్వదిస్తున్నాడు, నిన్ను లేవనెత్తున్నాడు. ఎందుకంటే ఈ ఆశీర్వాదము పరలోక సంబంధమైనది. ఈ ఆశీర్వాదము పరలోక సంబంధమైనది. ఏమంటున్నాడు? నా ప్రియ సహోదరులారా ఆలకించుడి. ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను నన్ను ప్రేమించు వానికి తాను వాగ్దానము చేసిన రాజ్యమునకు వారసులుగాను ఉండుటకు దేవుడు ఏర్పరచుకునలేదా? చూడండి, నువ్వు ఇప్పుడు మిలీనియర్లను చూడండి, వారి యొక్క జీవితాలను చూడండి. ఎంతోమంది సేవకులను చూడండి, వారి జీవితాలను కూడా చూడండి. ఎందుకంటే ప్రతివాడు కష్టం విలువ తెలిసిన వాడు. ప్రతివారు కూడా కష్టం విలువ తెలిసిన వారే. అందరూ కూడా పనికిరావు అని పక్కన పెట్టిన వారే. ఈ రోజున లోకానికి వెలుగుగాను గొప్ప గొప్ప సేవకులుగాను ఉన్నవారు. ఎందుకంటే కటిక చీకటిలో కటిక పేదరికంలో ఉన్నవారిని అందరూ కూడా నీకేమి లేదు అని పడగొట్టిన వాళ్ళే ఈ రోజున చూస్తే లోకంలో గొప్పవారిగాను దేవుని యొక్క సేవలో చేసే ఎంతో మంది సేవకులను చూస్తున్నాం. దేవుని సేవలో ఎదిగిన ఎంతో మంది సేవకుల్ని మనం చూస్తున్నాం. ఎందుకంటే ఈ సేవకులందరూ కూడా ఈ కష్టాలు పడిన వాళ్ళే. గొప్ప గొప్ప సేవకులు ఉన్నారు. తల్లులు ప్రార్థన చేస్తాం వల్ల పిల్లలు రక్షించబడిన వాళ్ళు ఉన్నారు.
చనిపోతున్నాము, ఇక మా బతుకు ఇక లేదు అనుకున్న వాళ్ళు కూడా గొప్ప గొప్ప సంఘాలను పెట్టిన వారు ఉన్నారు. గొప్ప గొప్ప సంఘాలను పెట్టి ఆ సంఘంలో ఈ రోజుకు చూసినా కానీ ఎంతో వ్యాపించి ఉన్నాయి. వాళ్ళు లేకపోయినా కానీ వ్యాపించి ఉన్నాయి. అలాంటి సంఘాలు నడిచినాయి. ఎందుకంటే నువ్వు బలహీనుడివే, కానీ నీతో బలవంతుడైన దేవుడు నీ తోడుగా ఉన్నాడు. నువ్వు ఏది చేతగాని వాడివే, కానీ నీతో నిన్ను నడిపించేవాడు అన్నిటికీ పైగా ఉన్న బలవంతుడున్నాడు. నువ్వు మాట్లాడలేని వాడివే, మాట్లాడే దేవుడు ఉన్నాడు. నీవు అందరిలో కంటే కూడా దూరంగా నిలబడిన వాడివే, అందరికీ పైగా నిలబెట్టేవాడు దేవుడు ఉన్నాడు, నీతో ఉన్నాడు. నీవంటూ ఎవరు కూడా లెక్క చేయనప్పుడు దేవుడు నిన్ను పట్టి, నీ చెయ్యి పట్టి పైకి లేపుతాడు, నీ భుజం తట్టి నడిపిస్తాడు. నడిపిస్తూ ప్రతి విషయములోనూ గొప్పగా దీవించి ఆశీర్వదించేవాడుగా దేవుడు ఉన్నాడు. చూడండి, నెహెమ్యా 9వ అధ్యాయము 7వ వచనం. నెహెమ్యా 9వ అధ్యాయము 7వ వచనం. దేవా, యెహోవా అబ్రహామును ఏర్పరచుకొని కలీయుల ఊరు అను స్థలము నుండి యువతలకు తను అతన్ని రప్పించి అతనికి అబ్రహాము అని పేరు పెట్టి, నీవే కదా అబ్రహాం అని పేరు పెట్టిన వాడివి, నీవే కదా. ఎందుకంటే పేరు అనే ఊరు నుండి అబ్రహాముని పిలిచాడు. పిలిచి కలీయుల దేశం నిలబెట్టి ఆయన్ని గొప్ప జనాంగంగా చేశాడు. చూడండి, అబ్రహాము వంశము ఎలాంటి వంశము? తన తండ్రి తెరాహు సూర్య చంద్ర దేవతల యొక్క విగ్రహములు అమ్మేవాడు. అలాంటి స్థితిలోనూ అబ్రహాము నువ్వు ఏమీ చేయలేవు అనేసి ఆయన్ని తన తండ్రి నువ్వు ఏం మాట్లాడకని పక్కన కూర్చోబెడితే, ప్రతి విషయంలోనూ పక్కన పెడుతూ ఉంటే దేవుడు ఆయన్ని ఎన్నుకున్నాడు. దేవుడు ఆయన్ని ఎన్నుకుని నీవు నీ వాన్ని విడిచిపెట్టి బయటికి రామన్నాడు. అబ్రహాముగా మార్చాడు. జనములకు తండ్రిగా అభివృద్ధి చేశాడు. జనములకు తండ్రిగా ఆయన లేవనెత్తాడు. ఆయన దగ్గర ఆయన బయటకు వచ్చినప్పుడు ఆయన దగ్గర ఆ గొర్రెలు, ఆ యొక్క మేకలు, ఆ యొక్క జంతువులు, అవి మన ఆవులు, ఇవి తప్ప స్థలమేమీ లేదు. కానీ ఉండటానికి ఇల్లు కూడా లేదు. కానీ బయటికి పిలిపించిన తర్వాత సమస్తంలో ఆశీర్వదించాడు దేవుడు. ఆయన ఎన్నుకున్న తర్వాత సమస్తములోనూ ఆశీర్వదించిన దేవుడు ఆయన. నిన్ను కూడా పిలుస్తున్నాడు దేవుడు, నిన్ను కూడా ఆశీర్వదిస్తాడు.
ఇప్పుడు నువ్వేమీ పనికిరాని లెక్కను, లేకపోతే నువ్వెందుకు పనికిరావని నువ్వు అనుకుంటున్నావేమో కానీ దేవుడు నిన్ను ఈ రోజున పిలుస్తున్నాడు, నీతోనే మాట్లాడుతున్నాడు. ఒకనాడుకి నువ్వందరికీ పైగా ఉంటావు. ఒక సమయానికి నీ యొక్క మార్పును చూసి అనేకులు నీ ఎంట తిరుగుతారు. ఎందుకంటే దేవుడు నిన్ను పేరు పెట్టి పిలిచాడు. దేవుడు నిన్ను పేరు పెట్టి పిలిచి ఉన్నాడు. అదే కనుక రోమా పత్రిక 11వ అధ్యాయము 1వ వచనం చూడండి. రోమా పత్రిక 11వ అధ్యాయము 1వ వచనం. అలాగైన ఎడల నేను అడుగునది ఏమనగా, దేవుడు తన ప్రజలను విసర్జించిన అట్లనరాదు. నేను కూడా ఇశ్రాయేలీయులను అబ్రహాము సంతానమందలి బెన్యమీను గోత్రమందు పుట్టినవాడను. ఎవరు మాట్లాడుతున్నారు? ఎవరు ఈయన మాట్లాడేది? పౌలు గారు మాట్లాడుతున్నారు. ఎందుకంటే నువ్వే గోత్రంలో పుట్టేవో, నువ్వు ఎక్కడ పుట్టేవో దేవుడు దాన్ని చూడటం లేదు. నువ్వెక్కడ పుట్టావు, ఎలా ఉన్నావు అన్నది చూస్తాడు. నీ గోత్రం ఏంది, నువ్వేంది అని చూస్తాడు. నీ మనస్సును చూస్తున్నాడు, నీ బాధను చూస్తున్నాడు, నీ యొక్క ఇబ్బందిని చూస్తున్నాడు. ఆయన నీ మనస్సును, నీ బాధను, నీ యొక్క ఇబ్బందిని చూసి ఆయన నిన్ను ఎన్నుకుంటున్నాడు, నిన్నెన్నుకుని పిలుస్తున్నాడు. ఎందుకంటే పౌలును ఎన్నుకున్న దేవుడు. పౌలు చాలా పండితుడు, గొప్ప పండితుడు. ఆయన ధర్మశాస్త్రాన్ని అవపోషణ పోసుకున్నవాడు, దేవుని పిల్లల్ని ఊసకోత కోసినవాడు, జైల్లో వేసినవాడు, క్రూరమైన జీవితము జీవించు వాడిని దేవుడు ఎన్నుకుని జనములకు ప్రవర్తగా ఎన్నుకున్నాడు. ఆయన చూడండి ఏమన్నాడు ఇక్కడ, నేను బెన్యమీను గోత్రంలో పుట్టిన వాణ్ణి, నేను ఇశ్రాయేలీలను, నేను అబ్రహాం సంతానం నుండి వచ్చిన వాణ్ణి. అయితే నన్ను ఎన్నుకున్నాడు, నన్ను ప్రవర్తగా ఎన్నుకున్నాడు. ఎలాగైతే పేతురుని, యోహానును, యాకోబుని ఎన్నుకున్నాడు, అలాగే నన్ను కూడా ఎన్నుకున్నాడు. వారు ఇశ్రాయేలుకు బోధించేదేమో, నేను అన్య జనాలకు బోధిస్తాను. నేనే మాత్రము తీసివేయబడిన వాడిని. అలాగే నీవు కూడా ఏ మాత్రము కూడా పడిపోయిన వాడివి కాదు, నువ్వే మాత్రము కూడా పనికిరాని వాడివి కాదు. ఈ రోజున నీ దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు, నిన్ను లేవనెత్తా అంటున్నాడు, నీ బాధల నుండి బయటికి తీసుకొస్తా అంటున్నాడు, నీ యొక్క ఇబ్బందుల నుండి బయటికి తీసుకొస్తా అంటున్నాడు, నీ యొక్క శోధన నుండి బయటికి తీసుకొస్తా అంటున్నాడు, నిన్ను ప్రతి విషయంలోనూ పైకి లేవనెత్తా అంటున్నాడు. ఎందుకంటే నువ్వు పడిపోయిన వాడివి పడిపోయినట్టుగా ఉండవు. నీవు ఈ రోజున ఏమీ లేక ఎవరన్నా సహాయం చేస్తారేమో అని ఎదురు చూస్తున్నావేమో, అయితే నీ దేవుడు సహాయం చేస్తున్నాడు. ఈ రాత్రి కాడే, ఇప్పుడే నీకు సహాయం చేస్తున్నాడు. ప్రతి విషయంలోనూ నీకు సహాయం చేస్తూ తన కార్యములను జరిగించువాడుగా ఆయనే ఉన్నాడు. నిన్ను బలహీనతలో బలపరిచేవాడుగా ఆయనే ఉన్నాడు. నువ్వు బలహీనుడు కాదు. ఈరోజు మొదలుకొని నాకేమీ లేదు, నాకు డబ్బు లేదు, లేకపోతే నాకు ఐశ్వర్యం లేదని నువ్వేం బాధపడిన అవసరం లేదు. పరలోకమందున్న నీ దేవుడు నీకు తోడుగా ఉన్నాడు.
ఆయన ఆత్మ నీతో తోడుగా ఉన్నది. ఆయన నీకు సహాయం చేసేవాడుగా ఉన్నాడు. నువ్వే మాత్రము పడిపోయినవాడు కాదు, ఏ మాత్రము తీసివేయబడినవాడు కాదు. ఎందుకంటే యెషయా గ్రంథము 43 అధ్యాయము 5వ వచనం చూడండి. భయపడకము, నేను నీకు తోడై ఉన్నాను. తూర్పు నుండి నీ సంతానమును తెప్పించెదను, పనమటి నుండి నిన్ను సమకూర్చి రప్పించెదను. నువ్వు భయపడకు, నీవు భయపడకు, దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. నువ్వు బలహీనుడు కాదు. నీ దగ్గర ఏదున్నా ఏది లేకున్నా, మంది ఉన్నా మంది లేకున్నా, లేకపోతే ఐశ్వర్యం ఉన్నా ఐశ్వర్యం లేకున్నా, నువ్వు బలహీనుడు అయితే కాదు. నిన్ను ఆశీర్వదించి లేవనెత్తా అంటున్నాడు. నీకు సహాయం చేస్తానికి ఆయన ప్రతి పక్క నుండి కూడా నిన్ను తీసుకొచ్చేవాడుగా లేవనెత్తేవాడుగానే ఉన్నాడు. ఏమన్నాడు? భయపడకు, నేను నీకు తోడై ఉన్నాను. తూర్పు నుండి నీ సంతానమును తెప్పించెదను. తూర్పు నుండి నీ సంతానం తెచ్చారే, నా ఇంట్లోనే నాకు ఎవరు లేరు కదా, బయట నుండి నా సంతానం ఏ నుండి వస్తుందని అనుకుంటున్నావా? దేవుణ్ణి నమ్మిన వారే నీ సంతానం. దేవుణ్ణి ఎన్నుకున్న వారే, దేవుణ్ణి ఎవరైతే నా సొంత రక్షగా ఎన్నుకుంటారో వాళ్ళే నీకు సంతానంగా ఇస్తున్నారు. దేవుడు వారిని నీకు అక్క చెల్లెలుగాను, నీకే అన్నదమ్ములుగాను వారిని ఏర్పరుస్తున్నారు. ఎందుకంటే వీళ్ళు ఏర్పరచబడిన వారుగా ఉంటారు. నామకార్థంగా చాలా మంది బ్రతికేస్తారు, కానీ నామకార్థంగా బ్రతికే వాళ్ళని కాదు దేవుడు. ఎందుకంటే ఇటు అటు ఇటు అటు ఇటు అటు వేసే గంతులు వేసే వాళ్ళని ఏనేయండి, ఒక సమయం వస్తే అల్లాగిపోతారు. అయితే ఏర్పరచుకున్న వాళ్ళు ఎప్పుడు కూడా తొలగించబడరు. ఏర్పరచుకున్న వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళ దగ్గర ధనం ఉన్నా ధనం లేకున్నా, వాళ్ళ దగ్గర ఐశ్వర్యం ఉన్నా లేకపోయినా వారెప్పుడు కూడా తొలగిపోరు. ఎందుకంటే దేవుని ఆత్మ వారిలో ఉంటుంది. పరిశుద్ధాత్మ దేవుడు వారికి సహాయంగా ఉంటాడు. సహాయం చేసే దేవుడే నీతో ఉంటే నువ్వేం మాత్రము బలహీనుడు కాదు, ధనహీనుడు కాదు. నీవేం మాత్రము కూడా కృంగిపోయే అవసరం కూడా లేదు. ఎందుకంటే నిన్ను పైకి లేపే దేవుడు నిన్ను ఆశీర్వదించేవాడుగా ఉన్నాడు. తూర్పు నుండి నీ సంతానమును తెప్పించెదను, పనమటి నుండి నిన్ను సమకూర్చి రప్పించెదను. ఎందుకంటే నీకు సహాయం చేసేవాడు నీకు తెలియని వారితోనే సహాయం చేపిస్తాడు. నీకు తెలిసిన వాళ్ళు నీకు సహాయం చేసినా చెయ్యకపోయినా, కానీ నీవు దేవుడి మీద కనుక ఎప్పుడైతే నీవు ఆధారపడతావో నీకు సహాయం చేస్తానికి దేవుడే నీ ముందుకు వస్తాడు. అలాగనే యెషయా గ్రంథము 41:2 చూసినట్టయితే, తన ప్రవర్తన అంతటిలో నీతిని జరిగించు వానిని తూర్పు నుండి రేపి పిలిచిన వారెవరు? ఆయన అతనికి జనములకు అప్పగించుతున్నాడు, రాజులను లోపరుస్తున్నాడు, ధూళివరే వారిని అతని ఖడ్గమునకు అప్పగిస్తున్నాడు. ఎగిరిపోవు పొట్టువలే అతని ఇంటికి వారిని అప్పగిస్తున్నాడు. ఎందుకంటే నువ్వు భయపడనక్కర్లేదు, నీవు భయపడనక్కరలేదు. నీ దేవుడు నిన్ను లేవనెత్తానికి ధూళివలే, మనుషుల్ని ధూళివలే పక్కకు లేపేస్తున్నాడు. నీకు అడ్డంగా వచ్చేవారిని దుమ్ము వలె ఊదేస్తున్నాడు, పొట్టు వలె పక్కకు నెట్టేస్తున్నాడు. దేవుడు నిన్ను సహాయం చేయాలి, దేవుడు నీకు సహాయం చేయాలని నిర్ణయించుకున్నాడంటే నిన్ను ఆపగలిగేవాడు ఎవరు లేరు. నిన్ను ఆపగలిగేవాడు
ఎవ్వరూ లేరు. నిన్ను పడగొట్టగలిగేవారు ఎవ్వరు కూడా లేరు. ఆయన ఒకసారి నిర్ణయించుకున్నాడంటే నీ ఎదుట ఎంత పెద్ద బలవంతుడు ఉన్నా కానీ పొట్టువలె లేచిపోతాడు. ఆయన ధూళివలె లేపేస్తా అంటున్నాడు. ఏమంటున్నాడు? ధూళివలె ఊది వేస్తా అంటున్నాడు. ఎందుకంటే ఆయన వాని బలహీనత ఏందో తెలుసు. ఆ బలవంతుని యొక్క బలహీనత ఏందో తెలుసు. ఆయన ఎక్కడ తొక్కాలనో తెలుసు. ఆయనకి నిన్ను ఎట్లా కాపాడాలనో తెలుసు దేవుడికి. అలాంటి దేవుడు నీకు సహాయంగా ఉన్నా అంటున్నాడు. నీకు సహాయంగా ఉన్నాను, సహాయంగా నేను లేవనెత్తువాడను అనేసి దేవుడే నీకు తోడుగా ఉన్నవాడు. దేవుడే నీకు మహా గొప్ప కార్యములు చేయువాడుగాను ఉన్నాడు. ఎందుకంటే కీర్తనలు 94 అధ్యాయము 14వ వచనం. నా సేవకుడు అయిన ఇశ్రాయేలు, నేను ఏర్పరచుకొనిన యాకోబు, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా. సేమ్ అయితే కీర్తనలు 94:14. యెహోవా తన ప్రజలను ఎడబాయువాడు కాడు, తన స్వాస్థ్యమును ఎడనాడువాడు కాడు. ఏమంటున్నాడు? యెహోవా తన ప్రజలను ఎడబాయువాడు కాడు, తన స్వాస్థ్యమును విడనాడువాడు కాదు. నిన్నొక్కసారి ఎన్నుకున్నాడా నిన్నెప్పుడు ఈడవు. ఎప్పటికి కూడా ఈడవాడు, ఎడబాయడు. ఈడవాడు, ఎడబాయడు. మనమే అనుకుంటా ఉంటాం, అయ్యో దేవుడు నా చెయ్యి విడిచిపెట్టాడేమో, అయ్యో దేవుడు నాకు సహాయం చేస్తలేడేమో, దేవుడు నాతో లేడేమో అని మనం అనుకుంటాం. కానీ ఆయన ఎప్పుడు కూడా విడిచిపెట్టాడు, విడబాయాడు. ఎందుకంటే నీ బలహీనతలోనూ ఆయన బలంగా నిలబడేవాడు. నీ లేమిలోనూ ఆయన నీకు ఉన్నతమైన స్థితిలో ఉంచేవాడు. సమస్తంలో దీవించి నడిపించేవాడుగా ఆయన నిన్ను ఆశీర్వదించేవాడుగా ఉన్నాడు. ఎందుకంటే ప్రతి కార్యమును ఆయన జరిగిస్తూ ప్రతి ఒక్క ఉద్దేశమును నడిపించువాడుగా ఉన్నాడు. సరే, ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 9వ వచనం చూడండి. ఆ పెద్దలు ఆ పెద్దలు నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలను ఇప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను ఆయా భాషలు మాట్లాడు వారిలోను ప్రతి ప్రజలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసితివి. ఎందుకంటే ఏమన్నాడు? ఆ పెద్దలు నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రను ఇప్పుటకు యోగ్యుడవు. ఎవరన్నారు? యేసు ప్రభువుతో అంటున్నారు. వధించబడింది యేసు ప్రభు వారే. చూడండి, ఈ లోకంలో తృణీకరించబడిన దేవుడు, ఈ లోకంలో సిలువ వేయబడిన దేవుడు
ఎవరు కూడా దగ్గరికి వచ్చి నిలబడకుండా దూరంగా పారిపోయాడు శిలువ మరణంలో. వేడుక చూసినట్టు చూశారు. అలాంటి దేవుడు మరి అక్కడ పెద్దల ముంగల వధించబడినట్టు గొర్రెపిల్ల వలె కనిపిస్తున్నాడు. నువ్వు బాధల్లో పడి ఇబ్బందుల్లో పడి ఎందుకు పనికిరావు అనేసి నిన్ను అందరూ కూడా నెట్టివేయచ్చేమో కానీ యేసు ప్రభువారు నిన్ను ఎన్నుకున్నాడంటే ఆయన గ్రంథంలో నీ పేరు ఉంటుంది. ఎందుకంటే ఈ లోకంలో తృణీకరించబడిన వాడుగా ఉన్నవాడు యేసు ప్రభువారే. చూడండి, ఎందుకంటే యెషయా 53:4 చూడండి, చదవండి. ఎందుకంటే తృణీకరించబడిన వాడుగాను నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను, అయినాను మొత్తబడిన వారుగాను దేవుని వలన బాధింపబడిన వాడుగాను శ్రమనొందిన వాడుగాను మనం అతన్ని ఎంచుకుని ఎట్లా వహించాము? భరించి మన పాపములు భరించి ఆ శిల్వ మరణం ద్వారా ఆ యొక్క మరణము యొక్క ముళ్ళు ఎరగదీసి నిత్య జీవంలోనికి నడిపాడు. మనల్ని నిత్య జీవానికి వారసులుగా చేశాడు. పిలిచిన పిలుపు, ఆయన పిలుపు ఎంతో శ్రేష్టమైనది. ఆయన పిలుపు ఎంతో శ్రేష్టమైనది. అందుకే అక్కడ 24 పెద్దల ముంగల వధించబడినట్టు కనిపిస్తున్న గొర్రెపిల్ల వలె యేసు ప్రభు వారు కనిపిస్తున్నాడు. అక్కడ భూమి అందే గాని పరలోకం అందే గాని ఆ యొక్క పరలోకం అందే గాని ఆ సింహాసనం అందే గాని భూమి అందే గాని భూమి కిందే గాని ఆయనంత పరిశుద్ధుడు ఎవరు లేరు. ఆయన తప్ప గంధము ఎవ్వరూ ఇప్పలేరు. అలాంటి శ్రేష్టమైన జీవితాన్ని నీకు ఇవ్వబోతున్నాడు దేవుడు. అలాంటి శ్రేష్టమైన జీవితాన్ని నీకు కూడా ఇస్తున్నాడు. ఎవరు చెయ్యని పని నువ్వు చేయగలుగుతావు. ఎవరు నడవలేని నడపను నువ్వు నడవగలుగుతావు. నువ్వు తృణీకరించబడి ఉండవచ్చు. నీవు రోగముల చేత బాధపడి ఉండవచ్చు. లేకపోతే ఎందుకు పనికిరావని నిన్ను పక్కన పెట్టేయవచ్చు. కానీ బలహీనుడు బలవంతుని చేతిలో ఆయుధంగా నువ్వు వాడబడతావు. ఆయన నిన్ను లేవనెత్తున్నాడు. ఆయన నిన్ను రక్షిస్తున్నాడు. ఆయన నిన్ను బలపరుస్తున్నాడు. అందుకే ఇక్కడ ప్రకటన గ్రంథంలో ఏం రాశాడు? ఏమన్నాడు? 5:9 చూడండి, ప్రతి వంశములోనూ ఆయా భాషలు మాట్లాడు వారిలోనూ ప్రతి జనమును దేవుని కొరకు మనుషులను కొని. యేసు ప్రభువారు ఆయన రక్తము చేత అనేక భాషలు మాట్లాడే మనల్ని, అనేక రకాలుగా జీవించే మనల్ని ఆయన ఎంచుకున్నాడు. ఆయా భాషలు మాట్లాడే వారిని ఎంచుకున్నాడు ఆయన. ఎందుకు? పరలోక రాజ్య వారసుడు నీవే గనక. పరలోక రాజ్య వారసుడివి నీవే. అనేకులకు మార్గదర్శివి నీవే. అనేకులకు మార్గదర్శివి నీవే. నీకు బాధలు రావని, నీకు ఇబ్బందులు రావని నేను చెప్పను. బాధలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, అయినను నువ్వు తట్టుకుని నడవగలుగుతావు. నిన్ను దేవుడు లేవనెత్తున్నాడు. నీ బాధల నుండి, నీ 6 బాధల నుండి, నీకు 12 బాధల నుండి దేవుడు నిన్ను లేవనెత్తి నిన్ను ఆయన యొక్క అంబుల పొదలో దాచి నిన్ను తన కుమారుడుగా ఎంచుకుని, తన కుమార్తెగా ఎంచుకుని
నిన్ను నడిపించేవాడుగా ఉన్నాడు. ఆయన సర్వశక్తిమంతుడుగా ఉన్నాడు. నిన్ను పిలిచిన వాడుగా ఉన్నాడు. నువ్వు ఏ భాషను మాట్లాడు, నువ్వు ఎక్కడైనా ఉండు, అక్కడక్కడి నుండి నిన్ను ఎంచుకొని పరలోక రాజ్య వారసులుగా నిన్ను పిలిచి ఉన్నాడు. నీకు సహాయం చేసేవాడు దేవుడు మాత్రమే. యేసయ్య పరిశుద్ధ నామముకే మహిమ కలుగును గాక. ఆమెన్. రండి ప్రార్థన. సర్వలు కలకరిపితేనే యేసయ్యా, నీ పాదాలు వందనాలు యేసయ్యా. నీ కృప, నీ సమాధానము, నీ ప్రేమ నా తండ్రి కుమ్మరించి నా తండ్రి, నా తండ్రి, నా దేవ, బలహీనులమైన మమ్మల్ని నా తండ్రి బలవంతులుగా నా తండ్రి లేవనెత్తు నా తండ్రి, నా దేవ, ఎందుకు పనికిరాని నా తండ్రి మా జీవితాలను నా తండ్రి లోకానికి వెలుగుగాను నా తండ్రి, అనేకులకు మార్గదర్శులుగాను నా తండ్రి, ప్రతి బిడ్డను నా తండ్రి దీవిస్తూ ఆశీర్వాదిస్తూ నా తండ్రి, నా దేవ, మా బ్రతుకు దినములన్నీ మమ్మల్ని కాపాడుతూ సంరక్షిస్తున్నందుకు నీ పాదాలు వందనాలేసయ్యా. ప్రతి మార్గంలో నా తండ్రి లేవనెత్తున్నందుకు నీ పాదాలు వందనాలేసయ్యా. ఇంతవరకు నా తండ్రి మాకు ఏమీ లేదు, మేము ఎలా బ్రతకాలో, ఎలా నడవాలో, ఎలాంటి స్థితిలో ఉన్నామన్న వారికి నా తండ్రి నేనే ఉన్నాను, నేనే లేవనెత్తున్నానని చెప్పిన దేవుడు నా తండ్రి, నువ్వు చెప్పిన వాక్యం నా తండ్రి వారి జీవితంలో ఫలించులాగా నా తండ్రి ప్రతి ఒక్కరిని నా తండ్రి దీవించి ఆశీర్వాదిస్తున్నందుకు నీ పాదాలకు వందనాలేసయ్యా. హెయిర్ బోస్ గులార్ విశ్వలోరి అవలోష్కర సర్వేష్ గ్లోరి సమస్యలోరి వరసమహోరియరాష్కర సర్వ హోలీ స్పిరిట్ టచ్. నీ శక్తిని, నీ ఆత్మను నా తండ్రి నింపి నా తండ్రి పరిశుద్ధాత్మతో నా తండ్రి ప్రతి ఒక్క కుమార్తెని కుమారుని నా తండ్రి దీవించి ఆశీర్వాదిస్తున్నందుకు నీ పాదాలకు వందనాలేసయ్యా. నీ కృపల్లో భద్రపరిచినందుకు నీ పాదాలకు వందనాలేసయ్యా. మ్యాజరోరిష్కర సర్విష్పి గమ్మాస్ బులారిష్కర సర్వ హోల్ బ్లడ్ టచ్, హోలీ స్పిరిట్ టచ్. నీకే మహిమ ఘనత నా తండ్రి కలుగును. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున పరిశుద్ధాత్మ నామమున అడిగి వేడుకుంటున్నాం నా తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.